ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు. అచట ధనికుడగు మహమ్మదీయుడొకడుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాద్ పోచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెదికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజంపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామంనకు పోవుచుండెను. సుమారు 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుండి ఉండెను. అతడు తలపై టోపీ, పొడగైన చక్క ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాందుపాటిలను చూచి అతన్ని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి కొనుమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాందుపాటిల్ బదులు చెప్పెను. ఆ దగ్గరలోనున్న కాలువ పక్కన వెతకమని పకీరు చెప్పెను. అచటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మికిలి ఆశ్చర్యపడెను. ఈ పకీరు సాధారణ మనుజుడు కాదనియు గొప్ప ఔలియా అనగా సిద్ధపురుషుడు అయి ఉండవచ్చు అని అనుకొనెను. గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా ఉండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు చాపి గుడ్డముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అట్లు సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాందుపాటిలకు అందించెను. ఇదంతయు చూచి చాందుపాటిలు ఆశ్చర్యచకితుడైనెను. ఫకీరును తన గృహంనకు అతిథిగా రమ్మని చాందుపాటిలు వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అచట కొంతకాలం ఉండెను. ఆ పాటీలు గ్రామంనకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతుర్ది షిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములనియూ చేసుకుని పాటీలు షిరిడీ ప్రయాణమయ్యను. పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరను. ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామం తిరిగి వెళ్ళిరి. కానీ ఫకీరు మాత్రం షిరిడీలో ఆగి అచటనే స్థిరంగా నిలిచెను. ఫకీరుకు సాయి నామమెట్లు వచ్చెను. పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపముననున్న భక్త మహల్సాపతి గారి పొలములో ఉన్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో ఉన్న వారొకరి తరువాత ఒకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీర్ను చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకొనిరి. బాబా షిరిడీకి రాకపూర్వమే దేవిదాసు అనే యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరం నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకిష్టపడను. అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరంలోనూ చావడిలోనూ ఉండెను. కొంతకాలం ఒంటరిగా ఉండెను. అంతలో జానకీదాసు గోసావి అనే ఇంకొక యోగి అచటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండెను. అటులనే పునతాంబే నుండి ఒక వైశ్యయోగి షిర్డీ వచ్చుచుండెడివాడు. ఆయన గృహస్థుడు. పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లు పోయిచుండుట చూచి అతడు షిర్డీ గ్రామస్తులతో ఇట్లనెను. ఈ మని ఇచటుండుటచే షిర్డీ పుణ్యక్షేత్రమైనది. ఈనాడు కుండలతో నీళ్లు మోచున్నాడు. కానీ ఇతడు సామాన్య మానవుడు కాదు. ఈ నేల నిజంగా పుణ్యం చేసుకొనినది. కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగాను. ఏవలా గ్రామంలో ఉన్న మఠములో ఆనందనాథుడని యోగి పుంగవుడుండెను. అతడు అక్కల్కోట్కర్ మహారాజ్ గారి శిష్యుడు. అతడు ఒకనాడు షిర్డీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను. ఈయనొక అమూల్యమైన రత్నము. సామాన్య మానవుని వలె కనిపించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయనొక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు వారి నిత్యకృత్యములు. యవ్వనమందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకొనిడి వారు.
షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నెత్తిమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామంతాత్యాయను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చికుంటను ఇచ్చుచుండడి వాడు. బాబా స్వయంగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసిడివారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోలించుచుండిరి. కాల్చని వగటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలుగా చుండడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచట ఒక పూల తోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దాన్నే సమాధి మందిరం అందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషంగా పోవుచున్నారు. వేప చెట్టు కిందనున్న పాదుకుల వృత్తాంతము. అక్కల్కోట్కర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణజీ అలీబాగ్కర్. అతడు అక్కల్కోట్కర్ మహారాజు గారి చిత్రపటంను పూజించడి వారు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట్ గ్రామంలోకి పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలనని అనుకొనెను. అతడిచ్చటికి పోక మునిపే స్వప్నంలో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను: ప్రస్తుతం షిరిడి నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజను యొనరింపుము. అందుచే అక్కల్కోట పోవలనని తన నిర్ణయం మార్చుకొని భాయి కృష్ణజీ షిరిడి చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించెను. ఇది సక సంవత్సరం 1834 శ్రావణ మాసంలో అనగా క్రీస్తు శకం 1912లో జరిగెను. దాదా కేల్కర్, ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తంగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదకుల నిత్య పూజకు నియమింపబడను. దీన్ని పర్యవేక్షించు బాధ్యత భక్త సగున్మేర్ నాయక్ అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరంలో తానే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవూద్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేసిరి. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకులకు సంబంధించిన వివరములన్నీ సగున్మేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదకుల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రిక 2వ సంపుటము మొదటి సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారే అను అతడు షిరిడీకి వచ్చెను. వానితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణజీ అలీబాగ్కర్ అను అతడును వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగున్మేర్ నాయక్ జీకే దీక్షిత్కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణవశాత్తు బాబా ప్రప్రథమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకులు ఆ వేప చెట్టు కింద ప్రతిష్ఠించవాలని నిశ్చయించుకొనిరి. పాదుకులను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించదనని భాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి విషయం తెలియపరిచిరి. వారు వెంటనే మరల షిరిడీ వచ్చి పాదుకుల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరం ముందున్న ఉపాసనీ మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకుల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసనీ దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకంను కూడా చెక్కించమనిరి. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియం తం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకులు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకులు పెట్టుకొని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చిరి. బాబా ఆ పాదుకులను స్పృశించి అవి భగవంతుని పాదుకులను నుడివెను. వారిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సీట్ అని పార్సీ భక్తుడు ఒకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపించెను. బాబా ఆ పైకంను పాదుకా ప్రతిష్టకు ఖర్చు నిమిత్తం ఇచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరంలో జీకే దీక్షిత్ పాదుకులకు పూజ చేసెను. తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ ఝాక్డే అను బ్రాహ్మణుడు
నాను మామ పూజారి పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తం పంపుచుండెను. పాదుకుల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిటీ తెచ్చుటకు 780 ఖర్చు సగున్మేర్ నాయక్ ఇచ్చెను. ప్రస్తుతము జాగ్డే పూజ చేయుచున్నాడు. సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయి కృష్ణజీ అక్కల్కోట్కర్ మహారాజ్ భక్తుడు. 1912 సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గమధ్యంన షిర్డీ దిగెను. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్కోట్ గ్రామంనకు పోవాలనని బాబా వద్దకేకి అనుమతి నిమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కల్కోట్లోనేమున్నది, అక్కడికేలపోయేదవు. అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను. ఇది విని భాయి కృష్ణజీ అక్కల్కోట్ వెళ్ళటం మానుకొనెను. పాదుకుల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిర్డీ యాత్ర చేసెను. హేమాడ్ పంతునకి ఈ వివరములు తెలిసియున్నచో సచరిత్రలో వ్రాయటం మాని ఉండరు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు. షిర్డీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచట మొహియుద్దీన్ తాంబోలి అని వాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడి వాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించే రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని పకీరులు ధరించు పొడవాటి చొక్కాని తొడుగుకొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చుండేవారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందడివారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివెడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగెను. అదే సమయంలో దేహంను దమించి దేవుని సహవాసం చేయమని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగాగీరు సంసారము విడిచెను. ఆత్మసాక్షాత్కారం కొరకు పాటుపడెను. పునాతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠంను స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగడివారు కాదు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆయా అడిగిన దానికి మాత్రం జవాబిచ్చువారు. దినములో ఎక్కువ భాగం వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు యూరవతలనున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునడివారు. సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచెడివారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండడివారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్రయంబక్జీ డేంగ్లే అనునతని ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డేంగ్లే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతను 2 వివాహం చేసుకొన్నను సంతానం కలుగలేదు. బాబాసాహెబ్ డేంగ్లే తన సోదరిని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహంచే నానాసాహెబునకు పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటిను వెల్లడి ఆయెను. అహ్మద్నగర్ వరకు వ్యాపించెను. అక్కడ నుంచి నానాసాహెబ్ చాందోర్కరు, కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టియుండెడి వారు. రాత్రుల యందు బాబా పాడుపడిన పాత మసీదునందు శయనించుచుండెను. పొగ పీల్చుకొని చిలిన్ గొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర నుంచుకొను సటక, చిన్న చేతికర్ర మాత్రమే అప్పట్లో ఆయనకున్న సామానులు. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకుని వారు తమ దుస్తులను వారంలో తరబడి ఉతకకుండా ఉంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనుగుడ్డపైనే కూర్చునేవారు. కఫ్నీ కింద లంగోటి కట్టుకునేది వారు. చలిని కాచుకుంటకు దునికెదురుగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు. ఆ దునిలో అహంకారంను, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలం మాత్రం ఉండెను. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామత్తు చేసి నేలపై నగిషీరాళ్ల తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియాలో చాలా కాలం నివసించిరి. బాబా తమ కాళ్ళకు చిన్న గజ్జెలు కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము. ఊరిలో
ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుకుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణంలోకి ఎప్పటి వలె పోగా నూనె లేదనిరి. బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలతో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారుల ఆసక్తితో ఇదంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధంగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరంగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయమొందినట్లు ప్రమిదలన్నీ తెల్లవారు దాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపపడి బాబాను మన్నింపకోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యమును అంటిపెట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసిరి. జౌహర్ అలీ అని కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మద్ నగర్ నుండి జౌహర్ అలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపమునున్న స్థలంలో దిగెను. ఆ ఫకీర్ బాగా చదువుకున్నవాడు, పురాణంతయు వర్ణించగలడు, మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవంతో చూచుచుండెడివారు. వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణకు దారితీసెను. దాంతో జవహర్ అలీ రహితా విడిచి షిర్డీ చేరి బాబాతో మసీదు నందున ఉండసాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయేది. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులో కట్టు చెప్పక శిష్యుని వలనే మనస్సులు కొనెను. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అతడి నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యునికి శక్తి ఏమీ తెలియకుండాను, శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపం బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎప్పుడు అగౌరవించక శిష్యధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు వారిరువురు షిర్డీకి వచ్చి పోచుండెడివారు, కానీ అధికంగా రహతాలోనే నివసించేవారు. షిర్డీలోని సాయి భక్తులకు బాబా ఆ విధంగా రహతాలో ఉండటం ఎంత మాత్రమూ ఇష్టం లేకుండాను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిర్డీ పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారి రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిర్డీ తీసుకుని పోటుకై వచ్చినామని చెప్పిరి. జవహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడికి వచ్చి లోపల షిర్డీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకొంచుండగా జవహర్ అలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకుని పోటకు ప్రయత్నించుచున్న షిర్డీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిర్డీ పోవుటకు నిర్ణయమైనది. వారు షిర్డీ చేరి అచటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా షిర్డీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 వయసులో దేవీదాసు షిర్డీ చేరెను. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతమైన నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారము వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యాపాటిలు, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేది వారు. వారు జవహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదంలో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిర్డీ నుండి పలాయనము చిత్తగించెను. ఆ తరువాత అతడు వైజాపూరులో నుండి చాలా ఏండ్ల తర్వాత తిరిగి షిర్డీ వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వారిని యథారీతి గౌరవంగానే చూచెను. ఈ విధంగా శిష్యుడు గురువును ఎట్లా సేవింపవలనో, ఎట్లు అహంకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.